అయ్యా నమస్కారం. నా పేరు గణేష్, ఫిలిం ప్రొడ్యూసర్. హాయ్, నా పేరు కార్తిక్. యూట్యూబ్లో రివ్యూలు చేస్తుంటా. నమస్తే సార్. నమస్తే అమ్మా. హాయ్. హాయ్. కాదమ్మా కార్తిక్, రీసెంట్గా నీ వీడియో చూసా యూట్యూబ్లో, ఆ కన్నప్ప టీజర్ని ట్రోల్ చేసే వీడియో. నీకు నిజంగా అంత ట్రోల్ చేయాలనిపించిందా? హే, అదంతా నేను జస్ట్ ఫన్ కోసం చేసిన అంతే. ఆడియన్స్ కూడా అదే కావాలన్నమాట. పని చేస్తే చూస్తారు వాళ్ళు, అందుకోసం చేసే అంతే. నిజం చెప్పండి, మీకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? నిజంగా కన్నప్ప సినిమా అంత బాగుంటుందా? కార్తిక్, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. ఒక సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా టాలీవుడ్ అనేది ఎంతోమంది జీవితంలో వెలుగు నింపుతోంది. ఎగ్జాక్ట్లీ అమ్మా, చాలా బాగా చెప్పావు. కార్తిక్, నువ్వు ప్రతిసారి సినిమాలు ట్రోల్ చేస్తుంటావు కదా. నువ్వు ట్రోల్ చేస్తుంది సినిమాను మాత్రమే కాదు, అక్కడ టీ ఇచ్చే టీ బాయ్ని, లైట్ వేసే లైట్ బాయ్ని. రాత్రిపూట కూడా ఎంతోమంది కష్టపడుతుంటారు, నిద్ర మేల్కొని వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. ఈవెన్ నువ్వు థియేటర్లో పాప్కార్న్ అమ్ముకునే వాడిని కూడా నువ్వు ట్రోల్ చేసినట్టే. ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి ఒక ప్రొడ్యూసర్గా. అది మా రెస్పాన్సిబిలిటీ. ఓ, నేను ఇంతగా ఆలోచించలేదు. ఏదో ఫన్ కోసం వీడియోలు చేసినాను కానీ ఇంత సెంటిమెంటల్గా ఆలోచించలేదు. ఈ సినీ ఇండస్ట్రీ మీద ఇంతమంది బతుకుతారని నేను అనుకోలేదు. అయినా నిజం చెప్పండి, మీ ఛానల్ సినిమాల కంటే పాప్కార్నే బాగుంటుంది కదా. కార్తిక్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. టాలీవుడ్ మనకు ఎన్నో మర్చిపోలేని గొప్ప సినిమాలు ఇచ్చింది. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ కాకపోవచ్చు, అయినా కూడా ఆ సినిమాల గురించి మనం ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నాం, చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా టాలీవుడ్ ముందుకెళ్తూనే ఉంది, సినిమాలు తీస్తూనే ఉన్నారు. కన్నప్ప సినిమా అనేది భారీ హిట్ అవుతుంది, మామూలుగా ఉండదు. మొత్తం ఇండియాని షేక్ చేస్తుంది, సర్ప్రైజ్ చేస్తుంది మీ అందరినీ. అలా ఉంటుంది సినిమా. ఇప్పుడు మీరు ఆ చిన్న 30 సెకండ్స్ వీడియోని పట్టుకొని, ఆ టీజర్ని పట్టుకొని మీరు ట్రోల్ చేస్తూ వేలాడుతున్నారే, అది జస్ట్ శాంపుల్ మాత్రమే. నువ్వు తింటావు కదా బిర్యానీ, ఆ బిర్యానీలో మిరపకాయ లాంటిది అంతే. కానీ మూవీ రిలీజ్ అయినాక, ఇప్పుడు నువ్వు ట్రోల్ చేస్తున్నావు కదా, గుర్తుపెట్టుకో, మూవీ రిలీజ్ అయినాక అందరూ నిన్ను ట్రోల్ చేస్తారు. వెయిట్ చేయి దానికోసం నువ్వు. అంటే మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు, కన్నప్ప సినిమా నెక్స్ట్ టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందా, లేకుంటే బిగ్గెస్ట్ రోస్ట్ అవుతుందా? నీకు కావాల్సింది రోస్ట్ మాత్రమే, ఇంకేం అవసరం లేదు. ఒక చిన్న యూట్యూబ్ అకౌంట్ పెట్టుకొని, దానికి పెట్టుబడి లేదు, ఏం లేదు, ఒక చిన్న యూట్యూబ్ అకౌంట్ పెట్టుకొని రోస్ట్ చేస్తుంటావు అంతే. నువ్వు ప్రతి వీడియోని, వచ్చే సినిమాలన్నింటినీ రోస్ట్ చేస్తుంటావు. దానివల్ల అసలు ఎవరికి ఉపయోగం లేదు. కానీ అమ్ముడుపోయే ప్రతి టికెట్ ఒక కుటుంబానికి జీవనాధారం అవుతుంది. ఈవెన్ సరే తీసుకో, ఒక ఫ్లాప్ అయిన సినిమా కూడా కొన్ని వందల మందిని బతికిస్తుంది, కొన్ని వందల మందికి అది అన్నం పెడుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు రోస్ట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి రోస్ట్ చేయి. అది టాలీవుడ్ అంటే. మాకు కావాల్సింది ఇలాంటి మంచి సినిమాలు, నీ చెత్త రివ్యూలు కాదు, నీ చెత్త రోస్ట్లు కాదు. నీ వీడియోస్ కూడా బాగానే ఉంటాయి అనుకో, కాకపోతే అవి నవ్వుకొని కొంతవరకు బాగానే ఉంటాయి. కానీ అది ఒక లిమిట్ వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత బాగుండవు. లిమిట్ దాటిపోతే బాగుండవు. సార్, మీరు సినిమాలు తీయండి సార్, మేము చూస్తాము, మేము ఎంకరేజ్ చేస్తాం సార్ టాలీవుడ్ సినిమాల్ని. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఈ సెంటిమెంట్ అన్నీ బాగానే ఉన్నాయి. సినిమా కష్టాలు, లైట్ బాయ్లు, పాప్కార్న్, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్ కానీ అప్పుడు మాట్లాడుకుందాం. కార్తిక్, ఆడియన్స్ మేము ఇక్కడ, మేము సినిమా బాగుందా లేదా అనేది మేము డిసైడ్ చేసుకుంటాం. మేము చూసి మేము తెలుసుకుంటాం. నువ్వెందుకు డిసైడ్ చేస్తావు? నువ్వు డిసైడ్ చేస్తే మేము ఎలా చూడాలి వెళ్ళి? మొన్న డబుల్ స్మార్ట్ ఈవెంట్లో రామ్ గారు కూడా చెప్పారు, పక్కోడి గురించి వినొద్దండి, నీకు నచ్చిందా లేదా. సో మాకు నచ్చిందా లేదా మేము డిసైడ్ చేసుకుంటాం. మా బిర్యానీ నువ్వే తినేసి బాగుంది చెత్తగా ఉందని నువ్వే చెప్పేసి ఇంకా మేమెందుకు? సార్, మీరు సినిమాలు తీసారు, మేము కన్నప్ప సినిమా కూడా చూస్తాం, చూసి బాగుందో లేదో డిసైడ్ మేము చేసుకుంటాం. వెళ్ళండమ్మా, చాలా బాగా చెప్పావు. నీ మొహంలే. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ట్రోల్ చేసినది ఒక్క సినిమాని కాదు, మొత్తం సినీ ఇండస్ట్రీని, మొత్తం టాలీవుడ్ని మొత్తం నువ్వు ట్రోల్ చేస్తాను. అక్కడ పనిచేసే వాళ్ళని మొత్తం అందరినీ, నువ్వు టాలీవుడ్ని మొత్తం నువ్వు ట్రోల్ చేస్తాను. నువ్వు యూజ్ చేసుకుంటున్నావు కదా, నువ్వు ట్రోల్ చేయడానికి నువ్వు యూజ్ చేస్తున్న కంటెంట్ కూడా మా సినిమా కంటెంటే. నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ అంటున్నావు కదా, నీ యూట్యూబ్ ఛానల్లో నువ్వు రన్ చేస్తున్నది కూడా, నువ్వు ఆధారపడింది కూడా మా సినిమాల మీదే. మా సినిమా కంటెంట్ యూజ్ చేసుకొని నువ్వు ట్రోల్ చేస్తున్న వీడియోస్. నీ బతుకు తెరువు కూడా, నిన్ను కూడా మా సినిమా బతికిస్తుంది. హలో సార్, మీ సినిమాలేం మమ్మల్ని బతికించట్లేదు. నేనేమి యూట్యూబ్ ఛానల్ మీద ఆధారపడి బతకలేదు. ఏదో కొంతమందిని బతికిస్తానేమో, కొంతమందికి ఫుడ్ పెట్టచ్చు మీ సినిమా. కానీ మాకు వేరే బిజినెస్లు ఉన్నాయి, వేరే జాబ్లు ఉన్నాయి మాకు. కొంతమందికి మాత్రమే యూట్యూబ్ ఇది కావచ్చు, కానీ నాకు జస్ట్ ఫన్ మాత్రమే, జస్ట్ రోస్ట్ చేయాలనిపిస్తుంది, రోస్ట్ చేస్తాను అంతే.
ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా, యూట్యూబ్లో ఎన్ని ట్రోల్స్ వచ్చినా కన్నప్ప సినిమా సూపర్ హిట్ అవుతుంది, చాలా బాగుంటుంది. థియేటర్లో చూడండి. ఫైనల్గా మేము కోరుకునేది ఒకటే సార్, సినిమా గెలవాలి, టీఎఫ్ఐ బాగుండాలి.